వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను రవి. అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాష్ట్రంలో 3168 ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం బాపట్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు, గోదావరి పుష్కరాల బందోబస్తుకు 50 కోట్ల రూపాయల కేటాయింపు, ఏపీ మార్క్ఫెడ్కు 300 కోట్ల రూపాయల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ వంటి అంశాలకు ఆమోదం తెలిపింది. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ పురోగతిపై కూడా కేబినెట్లో చర్చించడం జరిగింది. ఎల్నినో పరిస్థితులపై సమీక్షించిన సీఎం చంద్రబాబు ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రవి, అమరావతి రాష్ట్ర సచివాలయంలో నేడు ఏదైతే కేబినెట్ సమావేశానికైతే ఏపీ ప్రభుత్వం అయితే కేబినెట్ సమావేశం నిర్వహించింది. అయితే ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పలు అభివృద్ధి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయాలని చెప్పని భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా బాపట్ల జిల్లాలో చూసుకున్నట్లయితే వికలాంగులకు ఏదైతే డిగ్రీ కళాశాలకు ఏర్పాటుకు కూడా రాష్ట్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే మనకు కనుక చూసుకున్నట్లయితే ఏదైతే భోగాపురం విమానాశ్రయం ఏదైతే ఉందో దాన్ని మరోసారి ఏదైతే దాని పునర్నిర్మాణం చేపట్టిన తర్వాత దానికి సంబంధించి ఏర్పాట్లు రేపు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా 1వ తారీఖున ఈ వచ్చే నెల 1వ తారీఖున అయితే ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులకు అదేవిధంగా అధికారులకు కూడా ఒక దిశానిర్దేశం సీఎం చంద్రబాబు చేశారు. అయితే దీంతోపాటు ఏదైతే ఎలినో ప్రస్తుతం ఏదైతే రాష్ట్రం అంటే దేశవ్యాప్తంగా వస్తున్న వర్షాభావ ప్రభావం ఏదైతే ఉందో దీనిపైన కూడా సీఎం చంద్రబాబు అధికారులకు అదేవిధంగా నాయకులను కూడా ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ రైతులందరికీ కూడా దీనిపైన ఒక అవగాహన కల్పించాలి, దాంతోపాటు రైతుల సమస్యలు తలెత్తకుండా చూడాలి అని చెప్పనైతే ఆయన ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంతోపాటు రైతులు ఏదైతే ఈ సంవత్సరం పంటలు పండించే వ్యవహారం ఏదైతే ఉందో అంటే అటు త్రాగునీటికి కానీ అదేవిధంగా ఏదైతే ఇండస్ట్రీస్కి కానీ కావాల్సిన వాటర్ను కూడా ఎప్పటికప్పుడు సరఫరా చేయడం జరుగుతుంది. కాకపోతే ఏదైతే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కి మాత్రం ఖచ్చితంగా కొంచెం వర్షాభావ పరిస్థితులను చూసుకొని కనుక దానికి తగ్గట్టుగా పంటలను వేయాలి అనేదైతే మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఆ నేపథ్యంలోనే మంత్రులు కూడా అన్ని జిల్లాల ఇన్ఛార్జీలుగా ఉన్న బాధ్యతలు ఎవరైతే తీసుకున్నారో వారందరూ కూడా క్షేత్రస్థాయిలో అందరికీ కూడా దీనిపైన అవగాహన పెంపొందించాలి అని చెప్పని ఆయన సూచించారు. దాంతోపాటు ఏదైతే ఆఫ్ ద రికార్డ్ చూసుకున్నట్లయితే దాంట్లో పొలిటికల్గా ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు మంత్రులంతా కూడా పర్యవేక్షిస్తూ వైసీపీ ఏదైతే దుష్ప్రచారాలు చేపడుతుందో ఆ చేపడుతున్న వాటికి ఎప్పటికప్పుడు మంత్రులు వాటిపైన పూర్తిస్థాయి సమాచారాన్ని తీసుకొని వాటిపైన స్పందిస్తూ పూర్తిస్థాయి సమాచారాన్ని క్షేత్రస్థాయిలో కూడా తీసుకువెళ్ళాలి. ఎలాంటి అంటే ఫేక్ ప్రచారాలు జరుగుతున్నా కానీ వాటన్నిటిని కూడా ఖండించాల్సిన బాధ్యత మంత్రులపైన ఉందంటూ కూడా ఆయన సూచించారు. దాంతోపాటు ఏదైతే రేపు 1వ తారీఖు జరగబోయే భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ఇప్పటికే మంత్రులకు కొన్ని కీలక బాధ్యతలు కూడా అప్పగించారు. వాటన్నిటిపైన ఆ బాధ్యతలు ఏవైతే అంటే జన సమీకరణతో పాటు అక్కడ కారు పార్కింగ్లు కానీ ఏదైతే అక్కడ వసతులు కల్పించాల్సిన బాధ్యత అవన్నీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని చెప్పనైతే ఆయన సూచిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే చూసుకున్నట్లయితే నేతన్న ఏదైతే ఉందో నేతన్న పథకం కింద ఇప్పటికే లబ్ధిదారులకు అంటే వయసుతో సంబంధం లేకుండా 50 సంవత్సరాల వరకు కూడా వారందరికీ కూడా 25,000 రూపాయలు అంటే 70 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా 25,000 రూపాయల నగదు కూడా ఇచ్చే కార్యక్రమానికి కేబినెట్ అయితే ఆమోదం తెలిపిన పరిస్థితి. ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే మొత్తంగా 26 అంశాలకు ఏపీ కేబినెట్ అయితే ఈరోజు ఆమోదం తెలిపింది. దాంతోపాటు ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పెద్ద ఎత్తున అనుసంధానం చేసే కార్యక్రమానికి కూడా ఏదైతే నగదును కూడా వీటన్నిటికీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.